చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బుల్లితెర మాజీ నటి ఆర్ఏ శ్యామల నిన్న మొన్న కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ గురించి వాపసోపాలు పడిపోతూ అపసోపాలు పడుతూ చాలా ఇబ్బంది పడిపోతా మంచోడు అమాయకుడు శుద్ధపోస అంటా ఉంది. ఆ కృష్ణమోహన్ రెడ్డి కర్నూలులో ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు గ్యాంగ్స్టర్ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడేకి దొంగ పాస్పోర్ట్ ఇప్పించే ప్రయత్నం చేశాడు. శ్యామలకి ఈ విషయం తెలుసో తెలియదో, తెలిసి కూడా అలా మాట్లాడుతుందో తెలియదు. అమ్మాయి శ్యామల, అసలు విషయం తెలుసుకోవమ్మా. పిఠాపురంలో పాటేయంగానే రికార్డింగ్ డ్యాన్స్ వేసినట్లు సజ్జల స్క్రిప్ట్ ఇయ్యంగానే కృష్ణమోహన్ రెడ్డి గారి సేవల గురించి చదివేస్తున్నావా? ఆలోచించవా? గతం తెలుసుకోవా? నువ్వు పిఠాపురంలో రికార్డింగ్ డ్యాన్స్ అరంగేట్రం చేయకముందే కృష్ణమోహన్ రెడ్డి ముంబై గ్యాంగ్స్టర్ అబూ సలేం గర్ల్ ఫ్రెండ్ మోనికా బేడేకి పాస్పోర్ట్ కోసం సంతకం పెట్టిన గొప్ప మగానుభావుడు. ఆ సేవ గురించి తెలుసా నీకు? ఆ లీలల గురించి తెలుసా నీకు? ఆ గబ్బు లిక్కర్ అవినీతి డబ్బు నుండి పెయిడ్ ఆర్టిస్ట్ డైలాగులకు బదులు నీ చేత తాగించాల్సింది బూమ్ నుండి ప్రెసిడెంట్ మెడల్ వరకు. అప్పుడు తెలిసేది నీకు వీరి సేవలు. నీ తలకాయ సిద్ధాంతం చింతకాయ కాదు. నిజమే, ఇలాంటి సేవ చేసే వారి గురించి సమాజానికి నువ్వు ఎంత చెప్పినా 40,000 లిక్కర్ బంగారు బిస్కెట్లలో ఒక్కటి కూడా చూపించరు నీకు. ఆశ పడకు. వీలైతే నీ చేత కూడా బూత్ స్క్రిప్ట్ చదివించి దానిని వైరల్ చేసి రిమాండ్ రాకుండా పొన్నబోలను పంపి నీ అరెస్ట్ మీద కూడా ఇలా స్క్రిప్ట్ చదివించే ముఠా దగ్గర ఉన్నావు. జాగ్రత్త. కాస్త చూసి చదువుకో, విఘ్నత ప్రదర్శించు. కృష్ణమోహన్ రెడ్డి గారి అరెస్టు సరికాదు అంటున్నావా? ఆయన అత్యంత నిజాయితీ గల నిష్కల్మషమైన వ్యక్తి అంటున్నావా? ప్రజల పక్షాన నిలబడే గొప్ప నాయకులైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశాడా? ఈ ఇద్దరి సేవా సిద్ధాంతాలను హృదయపూర్వకంగా అనుసరించాడా? ప్రజలకు సేవ చేసే నాయకులకు సేవ చేయాలన్న దృఢ నమ్మకంతో జీవిస్తున్నాడా? నవ్వలేకపోతున్నాం శ్యామల, నవ్వలేకపోతున్నాం. ఆయన వ్యక్తిత్వం ఎంత విశ్వసనీయమైందో, ఆయన విధేయత ఎంత నిజమైనదో అందరికీ తెలిసిన విషయమే అంటున్నావా? బాగా తెలుసు. ఇచ్చాపురం నుంచి తడదాకా కృష్ణమోహన్ రెడ్డి గురించి తెలుసు. నువ్వు చెప్పే సోది గురించి బాగా తెలుసు. ఆయన త్వరలోనే విడుదలవుతారని, తన నిర్దోషత్వం ప్రజల ముందు స్పష్టంగా రాబోతుందని నీకు సంపూర్ణ విశ్వాసం ఉందా? ఉండటంలో తప్పేం లేదు. లెక్క స్క్రిప్ట్లు కదా ఉంటుంది. నిజాయితీ విలువలతో సేవ చేసే వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం అంటున్నావా? వామ్మో సజ్జల, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి స్క్రిప్ట్లు, ఇలాంటి వార్త చదివిస్తున్నావు చూడు, నువ్వు తోపువే. అసలు విషయం ఏంటంటే, లిక్కర్ దందాలో 1,000 కోట్లు కొల్లగొట్టిన ముఠాలో నిజాయితీ పరుడు ఆయన. అబూ సలేం మోనికా బేడీకి పాస్పోర్ట్ కోసం సంతకం పెట్టి ఇచ్చిన విశ్వసనీయుడు ఆయన. ఇలాంటి సేవల గురించి నువ్వు ఎంత చెప్పినా ప్రజలు మాత్రం నమ్మరు. ప్రజలకు నిజం తెలుసు. కాబట్టి నువ్వు ఆ సజ్జల స్క్రిప్ట్లు చదివే ముందు కాస్త నిజం తెలుసుకో అమ్మాయి. తెలుసుకుని మాట్లాడు ఆర్ఏ శ్యామల.